రైతు భరోసాపై పాలకులు వ్యూహం మార్చారు. వ్యవసాయదారులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పంట పెట్టుబడి సాయం ఈ నెల 22న నుంచి 3 విడతలుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా యజమానికి ఎన్ని ఎకరాలున్నా మొదటి విడతలో కనీసం 1 ఎకరాకు భరోసా డబ్బులు వేసేయాలని సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అనుమానపు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇది ముమ్మాటికి ఎగవేత ధోరణికి సంకేతమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలు పాలకులు మార్చింది కేవలం వ్యూహమేనా లేక మెల్లిగా సర్వం కోల్పోయిన మారుస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 1 ఎకరా లోపు నుంచి మొదలుపెట్టి 5-10 ఎకరాల వరకు విడతల వారీగా నిధులు విడుదల చేస్తూ రైతు భరోసా చెల్లింపులు చేయడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. ఈ పద్ధతికి తెరదింపి రైతు భరోసాపై తాజాగా ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఒకేసారి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కనీసం 1 ఎకరా సొమ్ము జమ చేయాలని డిసైడ్ అయింది. ఇంతకుముందు 1 ఎకరా లోపున్న సుమారు 24 లక్షల మంది రైతులకు మొదటి విడతగా దాదాపు 780 కోట్ల చెల్లింపు జరిగేది. ఇప్పుడు అదనంగా మరో 46 లక్షల మంది రైతులకు 1 ఎకరా చొప్పున మొదటి విడతలోనే రైతు భరోసా వేయడం ద్వారా అదనంగా మరో 2700 కోట్లు అవసరమవుతున్నాయి. అంటే రెండూ కలిపి రమారమి 3500 కోట్ల మేర చెల్లింపులు తొలి రోజే జరగనున్నాయి. ఈ పద్ధతి ద్వారా రైతులందరూ తమకు భరోసా డబ్బులు పడ్డాయన్న ఫీల్ గుడ్ కాన్సెప్ట్ లో ఉంటారన్నది ప్రభుత్వ వర్గాల భావన. కానిది అసలుకే ఎసరు పెట్టే వ్యూహమనే అనుమానాలు రాష్ట్ర రైతాంగంలో తలెత్తుతున్నాయి. మెల్లిగా సంక్షేమ పథకాల అమలుకు రామ్ చెప్పే దిశలో సర్కార్ అడుగులు వేస్తోందన్న విమర్శ జనాల్లో ఉంది. ఈ నేపథ్యంలో కొంపదీసి ఇది మడమ తిప్పి మాట మార్చే ఆలోచన కాదు కదా అని సగటు రైతు సంశయం. ఇలా వ్యూహం మార్చి ఏ ఎకరాకో 2 ఎకరాలకో డబ్బులు వేసి మిగిలినవి ఎగ్గొట్టడం పాలకుల కుయుక్తి కాదు కదా అని మీమాంస రైతుల్లో మొదలైంది. ఒకవేళ సర్కారీ పెద్దలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు చెప్పినట్టుగానే ఈ నెల 22 నుంచి 3 విడతలుగా తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం సొమ్ములు జమ చేయొచ్చు కదా. అలా చేస్తే నష్టమేంటి? ఇలా హుటాహుటిన నిర్ణయం మార్చడం వెనుక మతలబేంటి? దాల్మే కుచ్ కాలా హై అన్నది వ్యవసాయదారుల డౌట్. ఇదిలా ఉంటే కాంగ్రెస్ గద్దెనికి దాదాపు 2.5 ఏళ్లు కావస్తోంది. ఎన్నికల్లో నమ్మబలికిన 6 గ్యారంటీలు అటకెక్కాయి. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అడుగంటాయి. ఒక్కటంటే ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చకపోగా పెంచిస్తామన్న రైతు భరోసా సైతం తూతు మంత్రంగా మారింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు అసంపూర్ణంగానే అమలవుతున్నాయని రైతుల భావన. రుణమాఫీ అన్నారు, సగం మందికే ఇచ్చారు. బోనస్ అన్నారు, దాన్ని ఉత్తబోగస్ చేశారు. కనీసం ఎన్నికల్లో చెప్పినట్లు ఎకరాకు 7500 రూపాయల చొప్పున కాకపోయినా పాత ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాను కూడా సరిగా ఇవ్వడం లేదన్నది కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అపవాదు. అధికార పీఠమెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 3 సార్లే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు పడ్డాయి. మిగిలిన సీజన్లలో ఆ సొమ్మును నిర్దాక్షిణ్యంగా ఎగ్గొట్టారన్నది పాలకులపై పడ్డమచ్చ. ఇప్పుడు తొలి విడతలోనే అందరికీ కనీసం 1 ఎకరాకు రైతు భరోసా పేరిట సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపడం అనుమానాస్పదంగా ఉందన్నది మెజారిటీ రైతుల ఆందోళన.